ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠముగా పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడును వైద్యుడును అయిన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 57వ వచనం నుంచి 62వ వచనం వరకు పరిశుద్ధ లేఖనాన్ని చదవబడుతుంది. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 57వ వచనం. వారు మార్గమున వెళుతుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు నక్కలకు గొయ్యలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవార్చుకోవడకైనను తలము లేదని అతనితో చెప్పాడు. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాడు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వారితో చెప్పాడు. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదన కానీ నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వారితో చెప్పాడు. ఈ మటుకు చదవలసిన పరిశుద్ధ సువార్త లేఖనంలో Sinang ulan kita mampu